హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు 'సాక్షి'. నేను అంజలి. సో, ఈ పర్సన్ గురించి చెప్పాలంటే యాక్టర్. సో, యాక్టర్‌గా తీసిన మూవీయే పెద్ద హిట్ అయింది. అది ఆ డైలాగ్స్ కూడా మనం మాట్లాడదాం. అడుగుదాం దాని ఎక్స్‌పీరియన్స్ గురించి. ఇదంతా ఒక ఎత్తైతే, డైరెక్టర్‌గా టర్న్ తీసుకొని, ఒక నేషనల్ అవార్డ్ అందుకొని, ఇప్పుడు 'ద గర్ల్ ఫ్రెండ్' అనే ఒక మూవీ తీశారండి. అసలు బాయ్సే గాదు, గర్ల్స్ కూడా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. సో, ప్రెజెంట్ ఆ పర్సనే మన దగ్గరున్నారు. మన స్టూడియోలో. ఎవరో కాదు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ అంజలి గారు. థ్యాంక్ యూ. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి. ఇట్స్ ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ వీక్. థియేటర్ మొత్తం ఇప్పుడు ఇంటర్వ్యూ ఫినిష్ చేశాక కూడా పక్కన ఒక థియేటర్‌కెళ్తున్నా. ఏ థియేటర్‌కెళ్తున్నారు సార్? నెక్స్ట్ అయితే నేను యాక్చువల్లీ ఇవాళ ఇటువైపు వచ్చే ప్లాన్ లేదు. బట్ ట్విట్టర్‌లో ఎవరో ఒకరు హి వాస్ వెరీ స్వీట్ అడ్వాన్స్ బుకింగ్ చేసి నాకు టికెట్ పెట్టారు. ఈ షోకి వెళ్తున్నామన్నా కుదిరితే మా థియేటర్‌కి కూడా రండని. సో, నేను అది ఓహో! చూసి ఎందుకో సడెన్‌గా అప్పటికప్పుడు ఐయామ్ గోనా ట్రై మై బెస్ట్ టు కమ్ టు యువర్ షో అన్నా. సో, మాట ఇచ్చాను కాబట్టి నిలబెట్టుకోవాలి గదా! సో, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయాక నెక్సెస్ మాల్‌కెళ్తున్నా. నెక్సెస్ కాదు అదేంటి మన నెక్స్ట్ గలేరియా. నెక్స్ట్ గలేరియా నెక్స్ట్ మాల్. గలేరియాకెళ్తున్నా. హియర్ సో ఓన్లీనా సార్? యాహ్! 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 ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, కంగ్రాచ్యులేషన్స్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అసలు మూవీకి బాయ్సే కాదు, ఇందాక నేను చెప్పినట్టు బాయ్స్, గర్ల్స్ ఇద్దరు కూడా కనెక్ట్ అయ్యారు. చాలా ఎమోషనల్‌గా. సో, ఈ కథను కూడా మీరు మీ అంటే చిన్మయి గారు మీరు లవ్‌లో ఉన్నప్పుడు అప్పుడు రాసుకున్నారంట కథ. అహా! అంతకన్నా ముందు నేను చిన్మయిని కలిసే ముందు మైండ్‌కొచ్చిన కథ ఇది. చిన్మయిని కూడా అప్పుడు కలవలేదు ఎప్పుడు. రాసుకున్నారు. యాహ్! 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 అంటే ఎందుకు సార్? అంటే ఇన్ని ఇయర్స్ ఎందుకు గ్యాప్ ఇచ్చారు? అలా ఏం లేదండి. ఈ కథ అయితే మైండ్‌లో ఉండింది ఎప్పటినుంచో ఎప్పుడో ఫార్మ్ అయిపోయింది. హ్మ్. నేను తీసిన ఫస్ట్ సినిమా గాని, సెకండ్ సినిమా గాని హ్మ్. దే వర్ బోత్ కోయిన్సిడెంట్‌లీ అట్‌లీస్ట్ 10, 12 ఇయర్స్ ఓల్డ్ బై ద టైమ్ ఐ మేడ్ దెమ్. అంటే ఈజ్ ఇదంతా ఇట్ చూసాక రియల్ స్టోరీ గదా సార్? రియల్ అంటే స్టోరీ మీరు ఈ ఇంగ. టాక్సిక్ రిలేషన్‌షిప్స్ ఏమన్నా చూసారా? అంటే ఆ టైంలో? నాకదే అప్పుడు ఆ టైంలో ఈ టాక్సిక్ రిలేషన్‌షిప్స్ అనే ఫ్రేజ్ లేదు. లేదు. సో, దానికి పేరేంటో నాకు తెలీదు. బట్ జస్ట్ నేను కొన్ని అబ్జర్వ్ చేసింది, నేను కొన్ని చూసింది అదంతా పట్టుకొని అరే! ఈ కథ ఒకటి చెప్పాలని అనిపించి అలా ఫార్మ్ అయిన కథ. అంటే అప్పుడు ఆ టైంలో యాక్చువల్లీ థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఒక 11, 12 ఇయర్స్ బ్యాక్ నేను నోటీస్ చేస్తున్నా సౌత్‌లోనే ఒక పాపులర్ కల్చరల్ మూవ్‌మెంట్ అవుతుంది. ఏంటి అంటే ఈ సూప్ బాయ్స్ స్టోరీస్ అంటే బ్రేకప్ అయిన తర్వాత నీ వల్ల నేను సఫర్ అవుతున్నాను. నువ్వు సఫర్ అవ్వాలి అనే రివెంజ్ అది రైచియస్ రివెంజ్. అది తప్పు కాదు. అని అలాంటి రివెంజ్‌లు తీసుకుంటున్నప్పుడు ఆడియన్స్‌లు క్లాప్‌లు కొట్టడం అలాంటి సినిమాలు పెద్ద హిట్ అవ్వడం గాని, అలాంటి చాలా సినిమాలు అప్పుడు దే వర్ గెట్టింగ్ మేడ్ అండ్ దే కంటిన్యూ టు గెట్ మేడ్. సో, అది తప్పని చెప్పట్లేదు. హూ యామ్ ఐ అంటే టు జడ్జ్? రీసెంట్‌గా గూడా వచ్చింది గదా సార్! అంటే లైక్ 'అర్జున్ రెడ్డి.' సో, ఐ అందులో ఐ డోంట్ వాంట్ టు హీరోగా నేమ్ ఎనీ చూపించారు. స్పెసిఫిక్ ఫిల్మ్స్. 'అర్జున్ రెడ్డి' కన్నా ఆ! ఎప్పుడో ముందు వచ్చిన బట్ అక్కడ స్టోరీ. ఆయన హీరో అయ్యారు. ఇక్కడ యాక్చువల్లీ ఈయన విలన్. కాదు. అదే 'అర్జున్ రెడ్డికి' నేను మాట్లాడుతున్న సినిమాలకి పెద్ద తేడా ఉందండి. 'అర్జున్ రెడ్డి' హాస్ ద 'దేవదాస్' టెంప్లేట్ విచ్ ఈస్ దట్ 'దేవదాస్ డ్రింక్స్ హిమ్సెల్ఫ్ టు డెత్, డెస్ట్రాయ్స్ హిస్ ఓన్ లైఫ్.' 'అర్జున్ రెడ్డి' డస్ ద సేమ్ థింగ్. మీరు చూస్తే సెకండ్ హాఫ్ 'అర్జున్ రెడ్డిలో' అసలు అమ్మాయి జోలికెళ్ళడు. అమ్మాయిని మళ్ళీ డిస్టర్బ్ చేయడు. నేను మాట్లాడుతున్న సినిమాలు నీ వల్ల నేను సఫర్ అవుతున్నాను గదా! నువ్వు కూడా సఫర్ అవ్వాలి అని. సో, ఆ 'దేవదాస్‌కి', 'సూప్ బాయ్‌కి' అది తేడా. ఓకే. సూబ్బయ్. ఓకే. 'దేవదాస్' అనేవాడు వాడి లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటాడు. వాడు తాగి, తాగి వాడు చచ్చిపోతాడు. కానీ 'సూప్ బాయ్' అనేవాడు వాడు వాడు తాగి, తాగి వాడు చచ్చిపోతాడు. వాడి లైఫ్‌ని రూయిన్ చేసుకుంటాడు గానీ, నువ్వు గూడా సఫర్ అవ్వాలి అని ఇంకో స్టెప్ ముందుకెళ్తాడు. సో, దిస్ వాస్ ఎ రియాక్షన్ టు దోస్ ఫిల్మ్స్ అండ్ నాట్ జస్ట్ ఫిల్మ్స్, a lot of things that I had seen in my own life. Um, Lots of boys who at that age don't have the maturity. యాహ్! ఎగ్జాక్ట్‌లీ సార్. దట్ ఈస్ ఆహ్, ఆల్సో వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసేది తప్పు గాదు. అండ్ ఐ అండర్‌స్టాండ్ ఇట్. ఆ ఎంపతితోనే నేను 'విక్రమ్' క్యారెక్టర్‌ని రాసుకున్నా. వాడిని విలన్ జేయాలి, వాడిని హ్యూమిలియేట్ జేయాలని రాయలేదు. ఆ ఏజ్‌లో వాళ్ళకున్న ఈక్యూకి, ఎమోషనల్ కోషెంట్‌కి, వాళ్ళకున్న లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌కి అంతకన్నా మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళు ఎవరితోనైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోవడం చాలా కష్టం. హ్మ్. సో, అది మైండ్‌లో పెట్టుకొని ఒక సినిమా తీద్దాం. ఆ సినిమా చూసి ఒక 5 విక్రమ్‌లు ఇంటికెళ్ళి ఆలోచించుకుంటే బావుంటుందని ఈ సినిమా నేను రాసుకున్నా, తీసా. అసలు 5 విక్రమ్‌లు గాదు. ఇప్పుడు టోటల్ అండ్ అసలు. ఇట్స్ బ్యూటిఫుల్. ఐ దట్ నంబర్ ఇస్ ఫార్, ఫార్ గ్రేటర్ దెన్ అంటే ద నంబర్ ఆఫ్ మెన్ హూ హావ్ కాల్డ్ మీ అండ్ సెడ్ నాకే తెలియక ఐ హావ్ బీన్ ఎ విక్రమ్. ఆ డిగ్రీకి లేకపోయినా ఐ హావ్ బీన్ ఎ విక్రమ్ ఇన్ సర్టెన్ స్మాల్ థింగ్స్. ఐ ప్రామిస్ యూ అన్నా మీరు ఈ సినిమా తీశారు గదా! నేను చూసాను గదా! మార్చుకుంటా. ఐల్ బీ ఎ బెటర్ బాయ్ ఫ్రెండ్. ఐల్ బీ ఎ బెటర్ హస్బెండ్ అని ఎంతోమంది ఫోను చేస్తున్నారు.
ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. సో యాహ్! డైరెక్ట్ కాల్సే చేశారు సార్ అయితే యాహ్! మీకు. యాహ్! ఐమ్ గెట్టింగ్ సో మెనీ మెసేజెస్, కాల్స్. ఐ గెట్ సో మెనీ డీఎమ్స్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ బ్యూటిఫుల్. యాహ్! అంటే ఒక మూవీ వల్ల చాలా మంది మారారు. అంటే ఇప్పుడు ఇంకా మీరు మార్పు రావాలి అని చెప్పేసి మీరు గూడా ఇప్పుడన్నారు. మార్పు రావాలనేది హోపు. మార్పు రావాలని నేను సినిమా తీయలేదు. ఇంటికెళ్ళి ఆలోచించాలని నేను సినిమా తీశా. ఆలోచించుకున్న తర్వాత హోప్‌ఫుల్లీ మారతారని సినిమా తీశా. అది మారుతున్నారని నాకు ఫీడ్‌బ్యాక్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో, సినిమా అంటే రిలీజ్‌కి ముందు కూడా సో, ఈ మూవీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ తోటి ఎళ్తే జాగ్రత్త అని జెప్పేసి బన్నీవాస్ గారన్నారు. యాహ్! యాహ్! అంటే అక్కడ కొద్దిగా టెన్స్ అయ్యారు. చాలా రైట్. వరకు కపుల్స్. రైట్. 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 తర్వాత చూసిన తర్వాత మీ చెంప జాగ్రత్త అన్నారు. అసలు నాది ఉద్దేశ్యం అది కానే కాదు. నాది ఉద్దేశ్యం ఏంటంటే, ఈ సినిమా చూసిన తర్వాత బయటికొచ్చి ఒక అమ్మాయి, అబ్బాయి రిలేషన్‌షిప్‌లో ఉన్నోళ్ళు, పెళ్ళైనోళ్ళు మాట్లాడుకోవాలి. మాట్లాడుకొని దే వి షుడ్ మేక్ ఎ ఫిల్మ్ దట్ హెల్ప్స్ దెమ్ అండర్‌స్టాండ్ ఈచ్ అదర్ బెటర్. వాళ్ళ రిలేషన్‌షిప్ అనేది ఇంకా హెల్తీ కావాలి. ఆ మాట్లాడుకున్న తర్వాత అస్సలు హెల్తీ అయ్యే పరిస్థితే లేదు. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోరని అనిపిస్తే అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఐ నో సో మెనీ మెన్ స్టక్ ఇన్ టాక్సిక్ రిలేషన్‌షిప్స్ వేర్ దే ఆర్ ద విక్టిమ్. అప్పుడు టు బీ ఏబుల్ టు స్టాండ్ అప్ అండ్ స్పీక్ ఔట్ ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి అని సినిమా తీశా. సో బయటికొచ్చి బాయ్ ఫ్రెండ్స్‌లు టెన్షన్‌లో ఉండాలి, లేకపోతే అంటే అలా విడిపోవాలి. ఫీల్ అయ్యారు సార్ చాలా వరకు. అది జరగాలని నేను అసలు ఆ ఉద్దేశంతో సినిమా తీయనే లేదు. సో యాహ్! మీకొక థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ గూడా ఉంది. మీరు థియేటర్‌కెళ్ళిన తర్వాత ఒక గర్ల్ మూవీ చూసిన తర్వాత వచ్చి హ్మ్. మీ దగ్గరకొచ్చి అలా చున్నీ తీసి ఇప్పుడు నాకంత ధైర్యం వచ్చిందని జెప్పేసి తను మీకు చెప్తున్నప్పుడు అంటే వాట్ యూ ఫీల్ సార్? అంటే ఆ టైంలో, ఆ మూమెంట్‌లో మీకేమనిపించింది థియేటర్‌లో? అదిప్పుడు పెద్ద అది దానికో దట్టు రియాక్షన్‌లు, ఒక అసలు గర్ల్. రకరకాల ఒక గర్ల్. రియాక్షన్‌లు. ఒకటి ఆ చున్నీ అనేది చున్నీ గురించి గాదు. ఆ! ఎక్స్. ఆ చున్నీ అనేది దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ మనల్ని బంధించే భయాలు చాలా ఉంటాయి. యెస్ సార్. ఆ తెగిపోయేనే సంఖ్యలా నీకేనో దొరికేంతలా అనే లైను. దాన్ని విజువల్లీ రిప్రజెంట్ చేసేది ఆ చున్నీ. అంతకు మించి మీరందరూ ఇప్పుడు చున్నీ ఇప్పేసి మీరు తిరగాలని నేను చెప్పట్లేదు. ఎస్‌కేఎన్ చున్నీ గారు. యేసుకొనే తిరగాలని నేను చెప్పట్లేదు. అది ఒక పర్సనల్ చాయిస్ అండి. ఒక్కొక్కరు ఏం కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఇప్పుడు అబ్బాయిలున్నారు. నేనే ఉన్నా. నేను యూజువల్లీ షర్ట్ ఫస్ట్ బటన్ యేసుకోను. అదొక పర్సనల్ చాయిస్. ఫస్ట్ బటన్ తీసేసి తిరగాలా? లేకపోతే యేసుకొని తిరగాలా? అని పర్సనల్ చాయిస్. ఈ 2 కరెక్ట్ కాదు. 2 రాంగ్ కాదు. మా సినిమాలో చున్నీ అనేది ఇట్ రిప్రజెంట్స్ సంథింగ్ ఎల్స్. ఆ సంకెళ్ళు, ఆ భయాలు, అది ఆ అమ్మాయి వదిలిపెట్టేసి ఆ స్టేజ్‌కెళ్తుంది అనేది మేము చూపించాం. సో బట్ ఎస్‌కేఎన్ గారు అన్నది ఏదున్నా గానీ అసలు డిసప్పాయింట్ చెయ్యరు అనేది ఒక మీమ్ గూడా ఉంది సార్. అంటే రైట్. అమ్మాయిలు మీలో చైతన్యం, ధైర్యం రావటానికి ఈ మూవీ ఉద్దేశం. అంతేగాని మీ చున్నీలో దులిపేసుకొని అది వదిలేసి పర్సనల్ కాదు, చాయిస్ అది. కాదు అని జెప్పేసి ఎస్‌కేఎన్ గారు అన్నారనమాట. నేను కాదు అనను, యేసుకోండననను. మీ ఇష్టం అది అంతే. మీరేసుకుంటారా హ్యాపీ. మీరేసుకోకపోతే అది మీ ఇష్టం. నేనెవడో వచ్చి చెప్పడానికి. సో, నాకైతే ఆ చున్నీ అనేది లిటరల్‌గా తీసుకుంటే ఇంక నేనేం చెప్తా నేను. అది మ్యాటర్ కానే కాదక్కడ. సో, యాహ్! సో, బట్ కమింగ్ బ్యాక్ టు దట్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అక్కడ అమ్మాయి చున్నీ తీసేసిందనేది కాదు నా ఆ! హ్యాపీనెస్. ఆ అమ్మాయి కళ్ళల్లో ఒక ఎమోషన్ చూసా, ఒక స్ట్రెంగ్త్ చూసా. అది నా హ్యాపీనెస్. అండ్ అది ఆ అమ్మాయినే కాదు, ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ సో మెనీ గర్ల్స్, ఇన్ సో మెనీ థియేటర్స్. ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ సో మెనీ బాయ్స్ హూ హావ్ కమ్ అండ్ టోల్డ్ మీ, "అన్నా, ఐ యామ్ స్టక్ ఇన్ ఎ టాక్సిక్ రిలేషన్‌షిప్. ఏమి చెప్పలేక నా గర్ల్ ఫ్రెండ్ చాలా నార్సిసిస్టిక్ అండ్ కంట్రోలింగ్. ఏమి చెప్పలేక ఎలా డీల్ చేయాలో తెలియక ఉన్న టైంలో ఈ సినిమా చూసాను. నేనెళ్ళి మాట్లాడతా. ఇదంతా కుదరదని నేను చెప్తా. నా కోసం నేను మాట్లాడతానన్నాడు." అలా చాలా అబ్బాయిలున్నారు. చాలా అమ్మాయిలున్నారు. నాకొచ్చి అమ్మాయిలు ఎంతోమందే వచ్చి, ఈ బాధ మేము సైలెన్స్‌లో భరిస్తున్న బాధకి మీరు మాటలిచ్చారంటున్నారు. సో, ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ థట్. సో, సో, ఒక సినిమా చూడ్డానికి సార్ అంటే థియేటర్‌లో ఒక పర్సెంటేజ్ అనేది ఉంటుంది. అంటే బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా అడల్ట్స్ వచ్చి చూస్తే ఒక 70% గర్ల్సే ఉన్నారంట. సో, మీరు 'దీక్షిత్' గారు ఉన్నప్పుడు ఆ టైంలో అంటే మీరే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అది. అప్పుడు ఆ టైంలో అంటే నేను నమ్మాను. 70% గర్ల్సే అని అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదే. నేను నమ్మాను. తీసే ముందు చాలామంది చెప్పారండి. ఆహ్, ఈ ఈ సినిమా ఎందుకో అమ్మాయిలెక్కువ కనెక్ట్ అవుతారని అనిపిస్తుంది. అమ్మాయిలేమో థియేటర్స్‌కి రారు. సినిమాలు తీసేది అబ్బాయిలకే తీయాలి. ఎందుకు ఈ సినిమా తీస్తున్నారు? రిస్క్, గిస్క్ అదేదే అన్నారు. వాళ్ళు మంచి ఇంటెన్షన్‌తోనే అంటే యువర్ ఫ్రెండ్స్ సమ్ అదర్ లాట్స్ ఆఫ్ పీపుల్, లాట్స్ ఇండస్ట్రీ ఆఫ్ పీపుల్, లాట్స్ ఆఫ్ పీపుల్ వెల్ విషర్స్. దే మెంట్ వెల్. మంచి ఇంటెన్షన్‌తోనే చెప్పారు. వాళ్ళు చెప్పేది కరెక్ట్ కావచ్చు. ఇదొక రిస్కే అని తెలిసే సినిమా తీశాము. దానికి నేను అరవింద్ గారికి, మా ప్రొడ్యూసర్స్
విద్యా గారికి, ధీరజ్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటా. అయినా ఇది చెప్పాల్సిన స్టోరీ రిస్క్ తీసుకుందామని దిగారు. రష్మికకి ఎప్పుడు రుణపడి ఉంటా. షీ సెడ్ నో, దిస్ ఇస్ ఎ స్టోరీ దట్ నీడ్స్ టు బి టోల్డ్. ఈ సినిమా తీద్దామని దిగారు. ఒక రిస్క్ అని తెలుసు. ఎక్కడో కాదు వాళ్ళొస్తారని నేను నమ్మాను. అది ఇవాళ థియేటర్స్‌లో 70%, 80% అమ్మాయిల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. అప్పుడొకటి అర్థమైంది. అమ్మాయిలు థియేటర్‌కి రారు అనేది సింప్టమే. మనం వాళ్ళు రెసొనేట్ అయ్యే కథలు చెప్పట్లేదు. వాళ్ళు రెసొనేట్ అయ్యే సినిమాలు తీయట్లేదు కాబట్టి వాళ్ళు రావట్లేదు. తీస్తే తప్పకుండా వస్తారు అని నమ్మకం ఇచ్చింది. సో, ఐ ఫీల్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. సో దట్ మీరు రాసుకున్న కథకి అంటే రాసుకున్నారు, కొన్ని కొన్ని చూసారు. అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌లో వేరే కపుల్స్‌ని చూసారు. సో ఈ స్టోరీ అంతా ఒక ఎత్తైతే, ఈ టైంలో ఈ 5, 6 ఇయర్స్ నుంచి కూడా రష్మిక గారు ఫుల్ బిజీ. అవును. అవును. బాలీవుడ్ ఇక్కడ పీక్, పీక్. పీక్స్‌లో ఉన్నారు. అంటే ఎలా అంటే ఎలా ఒప్పుకున్నారంటే ఏం చెప్తారు? ఎలా ఒప్పించారు మీరు? నేనేం చేయలేదండి. ప్రొడ్యూసర్స్ ఎళ్లి యాక్చువల్లీ వేరే స్క్రిప్ట్ చేయాల్సింది. నేను, రష్మిక, గీతా ఆర్ట్స్ కలిసి వేరే స్క్రిప్ట్ చేయాల్సింది. ఓకే. కోవిడ్ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల డిలే అవుతా వచ్చింది. ఫర్ అబౌట్ 2½ ఇయర్స్ స్టార్ట్ చేయలేకపోయాం. అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న టైంకి ఇప్పుడు ఈ స్క్రిప్ట్ తీయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో, నేను ప్రొడ్యూసర్స్ చెప్తున్నా, ధీరజ్ గారికి నేను ఎందుకో నాకు ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది అన్న టైంకి ఆయన ఒకసారి రష్మికని కలిసి, డైరెక్టర్ ఇలా చెప్తున్నానంటే ఏమైంది, మంచి స్క్రిప్టే కదా అంటే, అది పక్కన పెట్టండి, ఈయన దీనికన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది. అది నేను ఆల్రెడీ చదివాను. నాకెందుకో ఆ స్క్రిప్ట్ మీకు బాగుంటుందని అనిపిస్తుంది. మీరు చదువుతారా అంటే, రాహుల్ దగ్గర స్క్రిప్ట్ ఉంటే ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. నేను నేను ఒకసారి చదువుతానంటే నేను వెళ్ళి కలిసాను రష్మికని. ఒక గంట సేపు మేము ఈ సినిమా ఏంటి, థీమ్స్ ఏంటి అని మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత నేను బౌండ్ స్క్రిప్ట్ పంపించాను. నాకు ఒక 10 రోజులు ఇవ్వండి. రేపటి నుంచి ఒక షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. 10, 10, 20, 20 పేజెస్‌గా నేను ఒక 10 రోజులు చదివేసి మీకు ఫోన్ చేస్తానన్నారు ఓకే. రష్మిక. ఓకే. నెక్స్ట్ డేనే ఫోన్ చేసి 10 పేజీలు చదువుదామని కూర్చున్నాను. మొత్తం స్క్రిప్ట్ చదివేశాను. దయచేసి వెంటనే షూట్‌కి వెళ్ళిపోదాం అన్నారు. అంతకు మించి నేను ఏమి చెప్పలే. మీరు చేయాలి, నేను కన్విన్స్ చేయడానికో ఏమి, ఓన్లీ స్క్రిప్ట్ పంపించారు. పంపించాను. చదివారు. దయచేసి వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అన్నారు. అంతకు మించి ఏం జరగలేదు. సో, సో ఇదొక గర్ల్ ఫ్రెండ్ అనే ఒక స్టోరీ కాకుండా ఇంకో స్టోరీ ముందనుకున్నారు. దీనికన్నా ముందు ఇంకోటి అనుకున్నా. అవును. అవును. దాంట్లో కూడా రష్మికనే ప్రొటాగనిస్ట్. సో, వేరే స్టోరీ ఒకటుండింది. ఓకే. అది ఎప్పుడు రావచ్చు సార్ మా ముందుకు? హోప్‌ఫుల్లీ ఎట్ సమ్ పాయింట్. యాక్చువల్లీ నేను, రష్మిక ఇప్పుడు చెప్పడం కొంచెం ఎర్లీ గానీ ఇంకేమి డిసైడ్ చేయలేదు గానీ, ఆ ఒక స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంది. రష్మిక నాకు నా దగ్గర ఏ ప్రామిస్ తీసుకుందంటే, అది ఎప్పుడు తీసినా నేనే చేయాలంది. ఆహా! అది ఓకే. ఎప్పుడు తీసినా నీ దగ్గరే వస్తా, నువ్వే చేస్తావన్నా. బట్ అది కాకుండా నెక్స్ట్ అంటే వెంటనే నెక్స్ట్ కాదు గానీ, నాకు 2 కమిట్మెంట్స్ ఉన్నాయి. తనకి 2 కమిట్మెంట్స్ ఉన్నాయి. సో, మేబీ ఇన్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్ టైమ్ ఆ స్క్రిప్ట్ కాకుండా ఇంకో స్క్రిప్ట్ ఒకటి రష్మికకి చెప్పాను. షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ బై ఇట్. ఓకే. సో, అది ఈసారి నరేషన్ చేశారు. ఒక 45 మినిట్ నరేషన్ ఇచ్చాను. బేసిక్ స్టోరీ లైన్. సో, ఐ టోల్డ్ హర్ ఇప్పుడు నాకు ఎలాగో 2 కమిట్మెంట్స్ ఉన్నాయి. నీకు కమిట్మెంట్స్ ఉన్నాయి. సమ్ టైమ్ ఇన్ 2027 అలా ఈ సినిమా చేద్దామని ఒక 45 మినిట్స్ నరేషన్ ఇచ్చాను. అది నేను ఇప్పుడు ఫుల్ స్క్రీన్ ప్లే రాసుకొని తర్వాత పంపుతాను. సో, బట్ షీ ఆల్రెడీ లవ్డ్ ద స్టోరీ. షీ సెడ్ లెట్స్ డూ ఇట్. సో, ఐ కాంట్ వెయిట్ అండి. ఐ కాంట్ వెయిట్ టు డూ మోర్ ఫిల్మ్స్ విత్ హర్. వి హాడ్ అన్ అమేజింగ్ టైమ్ వర్కింగ్ విత్ హర్. సో, ఆ ఒక స్క్రిప్ట్ ఉంది. అండ్ హోప్‌ఫుల్లీ ఫస్ట్ అనుకున్న స్క్రిప్ట్ అది కూడా ఇంకా ఉంది. అయితే మీ అండర్‌లో రెండున్నాయి. ఇంకో హోప్‌ఫుల్లీ రెండోది అట్ సమ్ ఉంది. పాయింట్ విల్ మేక్ దోస్ 2 ఫిల్మ్స్. నేను హ్యాపీగా లైఫ్ లాంగ్ ఆ అమ్మాయితో ఎన్ని సినిమాలు తీయాలన్నా తీస్తా. షీ ఈస్ ఓహ్! సచ్ ఎ ప్లెజర్ టు వర్క్ విత్. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు వర్క్ విత్ ఎ టాలెంట్ లైక్ హర్. అండ్ ఇట్ ఈస్ ఎ ప్లెజర్ టు వర్క్ విత్ ఏ లవ్లీ హ్యూమన్ బీయింగ్ లైక్ హర్. సో, హ్యాపీగా ఎన్ని సినిమాలన్నా చేస్తానండి రష్మికతో. సూపర్. సార్ ఇది ఒక సీన్‌లో అంటే రష్మిక గారు అంటే వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఆ వాల్స్ ఇలా అది చాలా వరకు కొన్ని నిమిషాల వరకు కొంతమందికి అర్థం అవ్వలేదు. అదే. అంటే ఈ సీన్ ఏంటి అని. తర్వాత అర్థమైన తర్వాత ఒక అమ్మాయి మనసేంటో చూపిచ్చారు మీరక్కడ. అదొక ఎత్తైతే ఆహ్, దుర్గా వచ్చి డోర్ కొట్టినప్పుడు రైట్. తను రాగానే ఆ డో డోర్ మీద ఏమేమున్నాయో అన్నీ రాస్తారు. అప్పటి వరకు ఇన్నోసెంట్‌గా ఉన్న రష్మిక గారు తర్వాత అక్కడ ఆ లెవెల్ పీక్స్. కానీ దుర్గాలాగా ఒక ఫ్రెండ్ అయితే ఉండాలి అని చెప్పేసి ఇది కూడా ఒక ఎత్తు. అదే. అంటే ఒక సినిమాలో ఒక హీరో, హీరోయిన్ క్యారెక్టర్ మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో పక్కన ఉన్న ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఎలా తీసుకున్నారు సార్? అంటే ఈ క్యారెక్టర్ మీరు ఎలా తీసుకున్నారు? ముందే అనుకున్నారా? లేదంటే నార్మల్ అంటే తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చి అక్కడ సీన్ ఏమైనా చేంజ్ చేసారా మీరు? లేదు. లేదు. ఒరిజినల్ ఫస్ట్ డ్రాఫ్ట్‌లోనే ఇప్పుడు దుర్గా ఎలా ఉందో అలాగే ఉండింది. రాస్తున్నప్పుడు కూడా దుర్గా వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్.
I always thought of her as Durga is the hero of her story. She's a hero. Bhooma storyలో షీఈ్ అ ఫ్రెండ్. సో అది అలా ఉండాలి. షీ ఈజ్ వాట్ భూమా నీడ్స్ టు బికమ్. షీ ఈజ్ అన్ ఐడియల్, షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ భూమా అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆ క్యారెక్టర్ని రాసుకున్నా నేను. సో ఇన్ మై హెడ్, ఇన్ హర్ స్టోరీ, దుర్గాస్ అ హీరో. సో ఇలాగే ఉండింది, ఫస్ట్ డ్రాఫ్ట్లోనే ఇలాగే ఉండేది. భూమా ఐ మీన్ దుర్గా క్యారెక్టర్ అయితే అసలు ఐ థింక్ 4th డ్రాఫ్ట్ సెట్కి తీసుకెళ్ళాం. 4th డ్రాఫ్ట్ వీ వెంట్ టు షూట్ విత్. ఓకే. ఫస్ట్ డ్రాఫ్ట్ 4th డ్రాఫ్ట్ భూమా దుర్గా సీన్స్ అయితే ఏమీ మారలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దిస్. అంటే అక్కడక్కడ సెట్‌లో కూడా మనకి ఐడియా వస్తే అలా తీసుకుంటారు కదా! అలా తీసుకున్నారేమో కొన్ని అనుకున్నాను. షూర్ కొన్ని ఇంప్రొవైజేషన్స్ ఉండొచ్చు. బట్ దుర్గా క్యారెక్టర్ పరంగా పెద్దగా ఇంప్రొవైజేషన్ అనేది ఏం జరగలేదు. నేను మాక్సిమం పాసిబుల్ స్క్రిప్ట్లో రాసిందే తీస్తా. ఎక్కువ నాకు స్క్రిప్ట్లో చేంజెస్ చేయడం నచ్చదు. అక్కడ సెట్లో ప్రాపర్టీస్, లొకేషన్ అంతా చూసిన తర్వాత కొన్ని ఇంప్రొవైజేషన్స్ మైండ్లోకి వస్తే చేస్తా తప్ప ఓకే. ఓవరాల్ సీన్నే చేంజ్ చేయడం కానీ, డైలాగ్స్ని మరీ చేంజ్ చేయడం కానీ ఇలాంటిది నేను ఎప్పుడు చేయను. సో సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసిన తర్వాత చిన్మయ్ గారు ఏమన్నారు? అది కూడా సమాజంలో ఏ చిన్నది ఏదైనా నెగటివిటీ స్ప్రెడ్ అయినా ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది చిన్మయ్ గారే. సో, సినిమా చూసిన తర్వాత ఏం చెప్పారు సార్? ఇంకా సినిమా చూడలేదు. ఆ! చూడలేదు. తను బేసిక్లీ షీఈ్ అ ఫైర్ బ్రాండ్. నేను ఎప్పుడు బోస్ కూతురు అంటుంటా తనని. బోస్ కూతురు అంటారా? అలా కదా. కానీ తను సినిమా చూసే హ్యాబిట్స్ అనేసరికి షీ బేసిక్లీ వాచెస్ ఓన్లీ డిజ్నీ మూవీస్, లేకపోతే ఆ టైప్ సినిమాలు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఇలాంటి సినిమాలు చూస్తే తప్ప కొంచెం అంటే ఫైర్ లవ్ బ్రాండ్ అంటారు స్టోరీలో కదా సార్. కొంచెం ఇంటర్వెల్ బ్లాక్లో వీళ్ళిద్దరు కలుస్తారా అనే టెన్షన్ ఉన్నా ఆ టెన్షన్ కూడా తట్టుకోలేని ఒక ఆడియన్స్. ఓ! సో ఇంత ఈ స్క్రిప్ట్ రాసుకున్నాక నువ్వు చదువు అన్నా. నువ్వు ఒక్కసారి చదివి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వు. ఎందుకంటే ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాసుకున్నాను. సో చిన్మయ్యకే కాదు, నేను ఒక 10 మంది అమ్మాయిలకు పంపించాను. నేను ఏమైనా తప్పుగా వాళ్ళ పర్స్పెక్టివ్ని తప్పుగా అర్థం చేసుకున్నానా, తప్పుగా రిప్రజెంట్ చేస్తున్నానా అనే ఫీడ్బ్యాక్ కావాలని ఒక 10 మందికి పంపించాను. దాంట్లో చిన్మయ్య కూడా ఇచ్చాను, నువ్వు చదవని. ఓకే. ఒక 30 పేజెస్ అయ్యాక నా వల్ల కాదు, నేను ట్రిగర్ అవుతున్నాను, నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు, నువ్వు చదువని చెప్పి ఫోర్స్ చేసి ఐ మేడ్ రీడ్ ద హోల్ స్క్రిప్ట్. ఓకే. స్క్రిప్ట్ చదివాక ఒక్కటే చెప్పింది, దయచేసి ఎంత త్వరగా తీయొచ్చో ఈ సినిమాని తీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ సో ప్రౌడ్ టు కాల్ యూ మై హస్బెండ్ అంది. బట్ షీ సెడ్ ఈ సినిమా అయితే నేను చూడలేను, నా వల్ల కాదు, ఈ డోంట్ ఫోర్స్ మీ టు వాచ్ దిస్ మూవీ అనేది. ఇప్పటి వరకు చూడలేదు ఇంకా. సో కొన్ని బిట్స్ అండ్ పీసెస్ ఒక థియేటర్కి వచ్చినప్పుడు ఒకసారి క్లైమాక్స్ చూసింది. కొన్ని బిట్స్ అండ్ పీసెస్ నేను ఎడిట్ అంతా అయిపోయాక కొన్ని చూపించా తప్ప ఫుల్ సినిమా ఇంకా చూడలేదు. చూస్తారా ఇంకా చూడరు? ఇంపాసిబుల్. అంత టెన్షన్ తట్టుకోలేదు తను. బాగా ట్రిగర్ అవుతుంది. నేను చెప్తున్నా కదండి, లవ్ స్టోరీలో చీలాసో ఇంటర్వెల్లో ఏంటి వీళ్ళిద్దరు కలుస్తారా కలవరా, చెప్పు ఆ టైపు టెన్షన్ తట్టుకోలేదు తను. సో సినిమా అంటే తన ప్రాబ్లం ఏంటంటే, సినిమాలో కొంచెం బాధ ఉన్నా సరే ఆ బాధని మరీ ఓన్ చేసుకొని ఒక 1 వీక్ 10 days తర్వాత కూడా సడన్గా అది గుర్తుకొచ్చి కూర్చొని ఏడవడము, సార్. ఆ టైపు. ఓ! సో చాలా సెన్సిటివ్ సార్. మరీ సెన్సిటివ్ సినిమా విషయంలో. అరే అది సినిమా చిన్ను, అది నిజంగా జరగలేదు చిన్ను అంటే అయినా నాకు ఏడుపు వస్తుందని చెప్పి ఏడుస్తుంది. సో సినిమా వెన్ ఇట్ కమ్స్ టు వాచింగ్ మూవీస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ షీల్ ఎవర్ వాచ్ ద గర్ల్ ఫ్రెండ్. సో ఇప్పటిదాకా చూడలేదు ఇంకా. అంటే మీరు ఎప్పుడూ కామ్ గానే ఉండుంటారు. మీరు చూస్తేనే అసలు ప్లెజెంట్ గా చాలా పాజిటివ్ గా అనిపిస్తారు. చాలా వరకు అంటే బాగా మెయింటైన్ చేశారు సార్. నేను గాంధీ ఫాలోవర్ అండి, తను బోస్ ఫాలోవర్. సో ఈ సినిమా సక్సెస్ అంతా ఒక ఎత్తు అయితే, సో ఎంత సక్సెస్ అయితే అయ్యిందో, సో మీరు ఒక మాట అన్నారు. సో చిన్మయ్ గారు తాళి వేసుకోవటం తన చాయిస్ అన్నారు. చాయిస్ అని మాత్రమే అన్నారు. ఇంకా తర్వాత మీరు ఇంకేం మాట్లాడలేదు. బట్ ఈ లైన్ ఎలా అంటే తీసుకునే వాళ్ళే ఎలా తీసుకోవచ్చు అంటే దీని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? అది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇది స్టార్ట్ అయిందే ఒక ఇంటర్వ్యూలో అండి. సార్. మన ఐడిల్ బ్రెయిన్ జీవి గారు చాలా సెన్సిబుల్గా ఒక క్వశ్చన్ అడిగారు. దానికి నా దృష్టిలో నేను చాలా సెన్సిబుల్గా ఒక పెద్ద ఆన్సర్ ఇచ్చాను. ఒక 25 lines ఆన్సర్ ఇచ్చాను. సార్ ఇంత ఒక 5 నిమిషాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో మధ్యలో ఏదో ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఆ 2 lines మాత్రం తీసుకున్నారు. ఆ 2 lines తీసుకొని మీమ్లో పెట్టేసరికి అది వైరల్ అయిపోయి అద్దే ఇద్దే ఏవేవో రియాక్షన్స్. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే, దాన్ని ఇప్పుడు క్లారిఫై చేయడానికి నేను మళ్ళీ మాట్లాడతా.
కానీ ఏమైతది, మళ్ళీ ఏదో ఒక 2 లైన్ తీసుకుంటారు. మళ్ళీ అదేదో ఒక మీమ్‌లో పెడతారు. నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ ఎక్స్‌ప్రెషన్‌తో చెప్తున్నాను, వాట్ ద టెంపరేచర్ ఆఫ్ ద కన్వర్జేషన్ ఇస్, నేను ఏ మాడ్యులేషన్‌లో చెప్తున్నాననేది మీమ్‌లో ఉండదు. జస్ట్ ఆ వర్డ్స్ మాత్రమే ఉంటాయి. దాన్ని మీరున్న మైండ్ సెట్‌లో, మీరున్న మూడ్‌కి మీరు ఎలా కావాలన్నా దానికి ఒక మాడ్యులేషన్ ఏసి మీరు చదువుకోవచ్చు. అది మళ్ళీ ఇంకా దానికి రకరకాల రియాక్షన్స్ ఒస్తాయి. సో, ఐయామ్ లైక్ ఐయామ్ గ్లాడ్ యూ ఆస్క్డ్ మీ దట్ క్వెషన్. అంటే బట్ నేను లైన్ మీకు ఆఫ్ కెమెరా చెప్తాను. ఆన్ కెమెరా నేనిప్పుడు ఏం చెప్పినా అది మళ్ళీ అనవసరంగా ఒక కాంట్రోవర్సీ అవుతుంది. సో, ఐయామ్ లైక్ వద్దురా బాబు. సో, బట్ యెస్, ఐ ప్రామిస్ యూ దట్ ఆఫ్ కెమెరా ఐల్ గివ్ యూ ఎన్ ఎక్స్‌ప్లనేషన్. బట్ హానెస్ట్‌లీ ఓకే. యాహ్! ఓకే. ఐ వాస్ జస్ట్ టాకింగ్. ఇట్ వాస్ ఎ వెరీ హార్మ్‌లెస్ స్టేట్మెంట్ అబౌట్ చాయిస్. అబౌట్ ఇదంతా పక్కన పెడితే నేను ఒకటే చెప్తానండి. యాస్ ఎ బాయ్ ఫ్రెండ్ ఆర్ యాస్ ఎ హస్బెండ్, నాకు నా భార్య అనే ఐడెంటిటీ తనకి ఏదైతే ఉందో అది దాటి తను అనే ఐడెంటిటీ ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్. అప్పుడే తను హ్యాపీగా ఉంటది. తను హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నేను ఎవరితోనైతే నా లైఫ్‌ని షేర్ చేసుకుంటున్నానో, వాళ్ళు హ్యాపీగా లేకపోతే నేనెలా హ్యాపీగా ఉంటాను. అంతే. అంతకు మించి ఏం లేదు. ఆహ్, ఇదొకటి చెప్పడానికి నేనొక ఎగ్జాంపుల్‌గా ఇచ్చిన స్టేట్మెంట్ అది. అండ్ అదొక్క స్టేట్మెంటే కాదు. అంటే 25 లైన్ ఆన్సర్ ఇచ్చాను. బట్ ఇప్పుడు వి అండర్‌స్టూడ్. ఐ అండర్‌స్టూడ్ సార్. యాహ్! ఆల్ ఐ వాంట్ టు సే, మీరు అడిగిన క్వెషన్‌కి ఆల్ ఐ వాంట్ టు సే ఈస్ ఫర్ మీ, అండ్ ఐ ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ ఎవ్రీబడీ ఈస్ లైక్ దట్. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా we all have an identity as somebody's husband or somebody's wife, but beyond that we all need a certain space in our life. We all need our own identity also. We all need to stand up for ourselves also. That is important. ఎవరికి వాళ్ళకి చాయిస్ ఉంటే అట్లాంటప్పుడు ఈ టాక్ గూడా ఉంటుంది సార్. అంటే అట్లాంటప్పుడు రిలేషన్‌లో ఉండటం ఎందుకన్న టాక్స్ గూడా వస్తూ ఉంటాయి. Mm. ఇలా అంటే ఇప్పుడు ఎవరి చాయిస్ వాళ్ళది ఉన్నప్పుడు లాయల్టీ ఎందుకు అవసరం లేదు గదా! నువ్వు నువ్వే, నేను నేనే అన్నట్టు ఇలా ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా చాలా వరకు రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. Mm-hmm. సో, ఇంకొకటేంటంటే ఈ నా వాళ్ళు అని అనుకుంటే ఇంక నా వాళ్ళే అన్న ఫీలింగ్. ఇప్పుడు మీరు 'విక్రమ్‌కి' చూపిచ్చినది. అంటే ఇది అక్కడ మాకు విలన్ గనిపిచ్చాడు. అంటే అమ్మాయిని అర్థం చేసుకోవట్లేదు అన్న ఒక విలన్ గనిపిచ్చాడు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. నేనే కదా తినకంతా అనేది చిన్నగేదో ఆలోచన. అంటే ఇది ఎలా తీసుకోవచ్చు సార్? అంటే అంత బాగా లైన్ ఎలా మీరు తీసుకున్నారు ఈ విషయంలో? అంటే లైన్ తీసుకోవడం ఒక ఎత్తయితే, స్క్రీన్ ప్లే చేయటం అది ఇంకొక ఎత్తు. యాక్చువల్లీ ఫన్నీలీ ఈ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చింది విక్రమ్ క్యారెక్టర్ అండి మైండ్‌లో. ఆహ్, తర్వాత భూమా అనే అమ్మాయి వచ్చింది. ఫస్ట్ వచ్చింది విక్రమ్ క్యారెక్టర్. ఏంటంటే నేను చెప్పినట్టు ఆ ఏజ్‌లో మనకున్న లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌కి, ఈక్యూకి, మెచ్యూరిటీకి, విక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విక్రమ్ ఏంటి, నేను ఎప్పుడు అమ్మాయి మీద చెయ్యెత్తలేదు. అమ్మాయిని ఎప్పుడు తిట్టలేదు. ఐ నెవర్ చీటెడ్ ఆన్ హర్. దుర్గా లాంటి ఒక బ్యూటిఫుల్ గర్ల్ వచ్చి నన్ను కిస్ చేయమన్నా నేను కిస్ చేయలేదు. అలాంటి గొప్ప బాయ్ ఫ్రెండ్ నేను. సో, వాడి దృష్టిలో వాడు కరెక్టే. నాతో ఎందుకు ఎవరైనా బ్రేకప్ జేస్తారు. ఇంతకన్నా బెటర్ బాయ్ ఫ్రెండ్ నీకెక్కడ దొరుకుతాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాడున్నాడు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు కరెక్టే. బట్ ఎక్కడో చూస్తున్న ఆ ఏజ్‌లో ఉన్న విక్రమ్స్‌కి, కొందరికి ఆ ఏజ్‌లోనే మంచి మెచ్యూరిటీ ఉంటుంది. అండ్ దే విల్ మేక్ ఫర్ అమేజింగ్ పార్ట్నర్స్ ఈవెన్ ఎట్ దట్ ఏజ్. కొందరికి ఉండకపోవచ్చు. సో, వాళ్ళు ఈ సినిమా చూస్తే హోప్‌ఫుల్లీ ఎక్కడో ఓహో! ఇదంతా దాటి కొన్ని ఉన్నాయి. నేను ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి, అమ్మాయి హ్యాపీగా ఉందా లేదా అని చూడాలి. తన ఫీలింగ్స్‌ని కూడా నేను రెస్పెక్ట్ చేయాలి. ఒక రిలేషన్‌షిప్ అన్నప్పుడు రెస్పెక్ట్ అండ్ లవ్ అనేది ఈక్వల్‌గా ఉండాలి అనే ఆలోచన రావాలి అని తీసిన సినిమా. సో, తర్వాత 'విక్రమ్' ఫ్రెండ్స్ గూడా "అరే! చాలు ఇంక వదిలేద్దాంరా అమ్మాయిని" అలా ఒక్క గూడా ఫ్రెండ్ అంటాడు. ఆ! ఆ! అసలంటే అంటే వాళ్ళకి కూడా అనిపించింది. అంటే ఒక పార్ట్నర్స్ అంటే ఫ్రెండ్స్‌ది ఇన్వాల్వ్‌మెంట్ ఒక ఫ్రెండ్‌కి ఎక్కువుంటుంది. కరెక్ట్. బట్ కరెక్ట్. అక్కడ గూడా వినరు. ఇంకొక సీన్‌లో వాళ్ళ ఫాదరొచ్చి గేట్ దగ్గరకొచ్చి తనని వచ్చేసేయి అని తీసుకొని వెళ్తున్నప్పుడు, విక్రమ్ వచ్చి అసలు వాళ్ళ ఫాదర్‌గా నీకు కూడా హక్కు లేదు తన మీద అనేది అది క్లియర్‌గా అర్థమైంది. అంటే అంత ఇ ఇన్వాల్వ్ అయిపోయాడు విక్రమ్. కానీ వాడి హిపోక్రసీ చూడండి. వాడేమంటాడు, ఎంత వరస్ట్ ఫాదర్‌విరా నువ్వు. అమ్మాయి చదువు అయిపోతుంది ఈ నెలలో అన్నా, చదువు ఆగిపోయినా పర్లేదు తీసుకువెళ్తానంటున్నావు అంటాడు. నెక్స్ట్ సీన్‌లోనే వచ్చి లిటరేచర్ డిగ్రీ చేసి నువ్వేం సాధిస్తావు? డిగ్రీ పోతే పోయింది. వచ్చి అమ్మతో ఇంట్లో ఉండు, సేఫ్‌గా ఉంటావు అంటాడు. వాడి హిపోక్రసీ చూడండి. సో, ఇట్స్ లైక్ ఇన్ ఎ సెన్స్ ఆ ఫాదర్ క్యారెక్టర్ గాని, విక్రమ్ గాని దే ఆర్ ఎసెన్షియల్లీ ద సేమ్ మెన్. అండ్ Bhuma is falling into this pattern of attracting the same energy again and again.
అండ్ దే జస్ట్ హ్యావ్ అ డిఫరెంట్ మోడస్ ఆపరండి. ఈయన ఫాదర్ క్యారెక్టర్ ఏమో ఎమోషనలీ బ్లాక్మెయిల్ చేసి గిల్ట్ ట్రిప్ చేసి భూమా మీద కంట్రోల్ ఉంచేసుకుంటారు. వీడేమో వేరే వేరే స్టైల్. సో సో యా అసలు ఆ సీను అది బాగుండింది సార్. అండ్ ఈవెంట్లో అంటే సక్సెస్ మీట్లో నేను రష్ ఒకటి చెప్పాలండి. ఈ సినిమా చూస్తున్నప్పుడు అంటే చేస్తున్నప్పుడు రాదర్ సెట్‌లో మా టీమ్‌లో క్రూలో పనిచేస్తున్న ఒక మనిషి. ఆ సీన్ తీస్తుంటే నాకొచ్చి ఒకటి చెప్పారు ప్యాకప్ తర్వాత ఆ రోజు. గర్ల్ బాయ్ సార్. ఏది? ఇప్పుడు ఒక మనిషి అన్నారు కదా. మా హీస్ అట్‌లీస్ట్ 55 ఇయర్ ఓల్డ్ మ్యాన్. ఓకే. సో ఆయన వచ్చి ఒకటి ఏమన్నారంటే హి సెడ్ నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారండి. నేను మంచి ఫాదర్‌నే. వాళ్ళొచ్చి ఒక 10 సార్లు మాకు లైఫ్‌లో ఇలా జరుగుతుంది. నేను ఇది చేస్తున్నానని చెప్తే 10లో 8 సార్లు నేను బాగానే రియాక్ట్ అవుతా. ఒక 2 సార్లు నాకు కోపం వచ్చి నేనున్న మూడ్‌లో నేను కోపంగా రియాక్ట్ అవుతా. ఇది చూస్తుంటే నాకు నేను ఆ 2 సార్లు కోపంగా రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు నాకొచ్చి వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో చెప్పడం మానేసారా? భయపడి అనే భయం వస్తుంది నాకు. వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదా అనే భయం వస్తుంది నాకు. నేను ఒకటి మీకు ప్రామిస్ చేస్తాను. ఇంక నా కూతుర్లొచ్చి నాతో ఏం డిస్కస్ చేసినా ఫస్ట్ నేను కామ్‌గా వింటాను అన్నారు. అండ్ ఐ ఫెల్ట్ బ్యూటిఫుల్. అదే కావాలి. అంటే వర్క్ చేస్తున్నప్పుడు అంటే స్క్రీన్ మీద చూడడం ఒక ఎత్తైతే వర్క్ చేస్తున్నప్పుడు అన్నారంటే అది గ్రేట్ సార్. అంటే అదే చాలా కదా! సో, ఇన్వాల్వ్ ఆ అయ్యారు. ఆలోచన వస్తుందంటేనే ఈ సినిమా విక్టరీ అది. అది ఆ ఫాదర్ క్యారెక్టరే కాదు, విక్రమ్ గూడా. సో, ఐ వాస్ వెరీ హ్యాపీ. ఇట్ మేడ్ మీ సో హ్యాపీ. రష్మిక గారు మాట్లాడుతున్నప్పుడు చాలా అంటే ఇది నా లైఫ్‌లో కూడా జరిగింది. నేను చాలా అంటే ఒక అంటే అన్నీ కాదు. షీ మెన్ట్ అన్నీ కాదు. సర్టెన్ అంటే యాస్పెక్ట్స్ ఒక ఆఫ్ ఇట్. యాహ్! ఒక కొన్ని అని చెప్పేసి అన్నారు. తర్వాత చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా అంటే చాలా. దట్ తర్వాత మళ్ళీ మీరు మూవీ చూస్తున్నప్పుడు కూడా ఇద్దరు మీరసలు తనని పట్టుకొని ఆహ్, బాగా ఎమోషన్ అవుతున్నారు. రైట్. థియేటర్‌లో. అంటే అది ఇంకా సినిమా చూసినంత వరకు ఒక మనకి ఎమోషన్ ఉండడం న్యాచురల్ సార్. సినిమా రిలీజ్ అయ్యి డేస్ డేస్ అవుతున్నా కానీ ఇంకా ఎమోషన్ క్యారీ చేయటం అనేది అది వేరే లెవెల్. యాక్చువల్లీ ఆ రోజు రష్మిక పాపం ఎందుకు అంత ఎమోషన్ అయిందంటే మీరు చెప్తున్న రోజు తను షూట్‌లో చండీగఢ్‌లో స్టక్ అయ్యి ఉంది. సో, రిలీజ్ రోజుకి ఒక 2 డేస్ ముందు చండీగఢ్‌కెళ్ళిపోయింది. సో, రిలీజ్ అయ్యాక తనకి ఫీడ్‌బ్యాక్ వస్తుంది. ఇట్స్ ఎ ఫిల్మ్ దట్స్ వెరీ క్లోజ్ టు హర్ హార్ట్. సో, షీ లైక్ నాకు ఈ కథ చెప్పాలి. నాకు ఈ సినిమా చేయాలి అని ఫస్ట్ నుంచి ఒక ప్యాషన్‌తో చేసింది. సో, తనేంటంటే నాకు 2 అవర్స్, 3 అవర్స్‌కి ఒకసారి నాకు, మా ప్రొడ్యూసర్స్‌కి, దీక్షిత్‌కి అందరికి ఫోన్ చేసి, ఏంటి ఎలా ఉంది రెస్పాన్స్? మేమిక్కడ చెప్తుండగా తనకి అరే! నాకు సినిమా చూడాలనుంది, ఆడియన్స్‌తో చూడాలనుంది అది ఇది అని ఒక తపన. ఓకే. సో, ఫైనల్లీ సినిమా రిలీజ్ అయ్యి థర్డ్ డేనో, ఫోర్త్ డేనో షీ ఫైనల్లీ గాట్ బ్యాక్ టు హైదరాబాద్. వచ్చారు. సో, ఆ రోజు నాకు రాగానే నాకెళ్ళి మీ అందరితో సినిమా చూడాలంది. సో, నేను దీక్షిత్, అను ఇమాన్యుయల్, రష్మిక, ప్రొడ్యూసర్స్ అందరూ ఆ రోజు మైత్రి విమల్ థియేటర్‌కెళ్ళి సినిమా చూసాం. దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ షీ గాట్ టు వాచ్ ద ఫిల్మ్ విత్ అన్ ఆడియన్స్. ఫుల్ సినిమా ఆడియన్స్‌తో చూడడం అదే ఫస్ట్ టైమ్. సో, అది చూసాక ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకే అర్థం కాల. అరే! ఇదా మనం తీసింది. అంతా పక్కన పెడితే షీ రియల్లీ లైక్ ద ఫిల్మ్. రైట్. అదొకటి ఉంది కదా! ఒక ఆడియన్స్‌గా తనకు ఫస్ట్ సినిమా బా నచ్చింది. రెండో ఎమోషన్ ఏంటంటే క్లైమాక్స్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ క్లాప్‌లు కొడుతుంటే అక్కడ ఫుల్ హౌస్ థియేటర్ ఆ రోజు. అందరూ క్లాప్‌లు కొడుతుంటే తన కోసం క్లాప్‌లు కొడుతుంటే తను నా కోసం కొడుతున్నారని కూడా చూడట్లేదు. భూమాని చాలా ఓన్ చేసుకుందండి ఆ అమ్మాయి. భూమా అంటే విపరీతమైన ప్రేమ రష్మికకి. సో, భూమా కోసం అందరూ క్లాప్‌లు కొడుతున్నారని చూస్తున్నాక బాగా ఎమోషనల్ అయిపోయింది. సో, ఆ క్లైమాక్స్ అవ్వంగానే అందరూ క్లాప్‌లు కొడుతుండగా చాలా ఎమోషనల్ అయిపోయి సినిమా అవ్వంగానే కెమెరాలొచ్చేసినాయి. అందరూ ఫోన్‌లో రికార్డింగ్ చేస్తున్నారు. సో, నేను ఇట్లా మొహం తిప్పుకోలేను, ఏడుస్తున్నానని చెప్పి ఇటు నా వైపు చేయి పట్టుకొని గట్టిగా ఏడ్చింది. She just kept crying, tears kept flowing out. So, I was just looking at her. I let her have that moment. She wasn't able to say anything. I wasn't able to say anything. So, it was beautiful. Anu was looking at her. Deekshit Papam at interval, he had to leave because he had a flight to catch. ఓకే. సో, గట్టిగా చెయ్యి పట్టుకొని షీ లైక్ ఐ కాంట్ టర్న్ అండ్ లుక్ నౌ బట్ నాకు టీయర్స్ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాలా అండ్ షీ వాస్ సైలెంట్లీ క్రయింగ్. సో, ఐ థింక్ దట్స్ వాట్ ద ఫిల్మ్ మెంట్ టు హర్. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ భూమా మెంట్ టు హర్. టు ఫైనలీ వాచ్ భూమా transform on screen and for people to clap for that, I think it got her really emotional. So అసలు అంటే అది మాకు క్యాప్చర్ అవ్వలేదు కెమెరాకి. రైట్. అందుకే మొహం తిప్పుకుంది. మొహం తిప్పుకున్నది. కెమెరాలో కనపడకూడదు నేను ఏడుస్తున్నా అని చెప్పి మొహం తిప్పుకుంది. ఏమి మాట్లాడలేక సైలెంట్‌గా ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ వెన్ ఐ వాస్ వాచింగ్ హర్ బికాస్ షీ ఈస్ స్మైలింగ్. పెద్ద స్మైల్ ఉంది మొహం మీద. షీ ఈస్ గ్లోయింగ్ బట్ టీయర్స్ వస్తున్నాయి.
ఆపుకోలేక అసలు టీయర్స్ వస్తున్నాయి. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ టు వాచ్ ఎ గర్ల్ స్మైల్ అండ్ క్రై ఎట్ ద సేమ్ టైమ్ అండ్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. సో యా. సో ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత అంటే 'ధీరజ్' గారు గాని ఏమన్నారు? అంటే టెక్నీషియన్స్ కూడా ఫీల్ అయ్యారు. రైట్ రైట్ సో రైట్. ఎలా ఉన్నింది సార్ అంటే టీమ్‌లో? ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ వన్ సాటిస్ఫాక్షన్ అండి. ఎక్కడో ఆడియన్సెస్ ఈ సినిమాని ఎంతో ఓన్ చేసుకున్నారు. ఈ సినిమా ఇంపాక్ట్ ఎంత వచ్చింది, కాన్వర్సేషన్లు ఎన్ని స్టార్ట్ అయినాయి, ఇదంతా చూసి ఒక పక్కన ఒక పెద్ద గ్రాటిఫికేషన్ ఉంటే, ఇంకో పక్కన ఆల్ ద టెక్నీషియన్స్ ఇంక్లూడింగ్ అవర్ ప్రొడ్యూసర్స్, ద వన్ థింగ్ దే కాల్ మీ అండ్ టెల్ మీ ఇస్ దట్ ఇది ప్రతి సినిమాకి జరగదు, రేర్గానే జరుగుతుంది ఇది. ఆర్ ఫ్యామిలీ ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ అస్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. ఓహ్! సూపర్ సార్. అండ్ ఆ హ్యాపీనెస్ చూసి అంతకన్నా అసలు ప్రపంచంలో ఏం హ్యాపీనెస్ ఉంటుందిరా అని మేము ఫీల్ అవుతున్నాం అని వాళ్ళు చెప్పడం. కానీ నేను థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు 2-3 సార్లు చిన్ను కూడా నాతో వచ్చింది. సో నేను ఇటువైపు స్క్రీన్ వైపు వెళ్తే తను వెనకాల ఎక్కడో కూర్చొని అయ్యో! చూస్తుంటది. అవునా? సో ఓకే. కరెక్ట్గా క్లైమాక్స్ ఎండ్ అయ్యే టైంకి లోపలికి వెళ్తాం మేము. ఓకే. సో ఫర్ చిన్ను టు వాచ్ పీపుల్ క్లాప్ అండ్ cheer Bhuma, and for her to see the love and affection that I am getting, that Deekshit is getting, that Rashmika is getting, she would get emotional, she would cry. So I think that way it's a very special film for all of us. సో మీ ఫ్రెండ్ సమంత గారు uh, సో ఈవెంట్‌లో గూడా తను మీ గురించి మాట్లాడిన మాటలు చాలా ఎమోషన్ అయ్యారు. అప్పుడు మీరు ఎమోషన్ అయ్యారు. సమంత గారు ఎమోషన్ అయ్యారు. సో అంటే ఎవ్రీథింగ్ నాకు అన్నీ మీరే mhm, రాహుల్ మీరే అని చెప్పేసి అన్నారు. సో ఒక ఇద్దరు కపుల్స్‌లో ఒకరు ఒక ఫ్రెండ్‌తో ఉన్న బాండింగ్ ఓకే. mm. బట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ ఉన్న బాండింగ్ అది అసలు చాలా రేర్ కేసెస్. Right, right. Actually, ఏమన్నారు? అంటే uh, సమంత గారు మూవీ చూసిన తర్వాత? నేను సమంత we've been friends for some 17-18 years now అండి. మేము సమంతకి ఫస్ట్ రిలీజ్ అయింది ఏమై చేసామని, దట్ వాస్ హర్ డెబ్యూ. బట్ ఫస్ట్ సైన్ చేసింది నాతో ఒక సినిమా తమిళ్లో. సో అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. ఓకే. సో ఆ సినిమా రిహర్సల్ టైంలో కానీ ఆ సినిమా చేసే ఇట్ వాస్ అ వెరీ హార్డ్ షూట్, ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ షూట్, ఇట్ వాస్ అ 3 year ప్రాసెస్. నేనేమో కాంట్రాక్ట్లో స్టక్ అయిపోయా. సో ఐ హ్యాడ్ టు వెయిట్ 3 years ఏ ఫర్ మై ఫస్ట్ మూవీ ఫిల్మ్ టు నేమ్ రిలీజ్. సార్? ఒక తమిళ్ ఫిల్మ్ అది. యా యా. సో ఏమై చేసావే రిలీజ్ అయ్యి ఒక ఫ్యూ మంత్స్లో ఆ సినిమా కూడా రిలీజ్ అయింది. సో అప్పటి వరకు నేను కాంట్రాక్ట్లో స్టక్ అయిపోయా. లక్కీలీ తనకి ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ లేదు కాబట్టి ఆ సినిమా సైన్ చేసి ఒక 1 yearలో ఏమై చేసావే సైన్ చేసి ఆ షూటింగ్ అయిపోయి ఈ సినిమా కన్నా కొన్ని మంత్స్ ముందే వచ్చేసింది. ఓకే. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము. అప్పుడు ఆ టైంలో చిన్మయి తనకి డబ్బింగ్ చెప్పింది. బట్ నేను ఎప్పుడు చిన్మయిని అప్పుడు మీట్ చేయలేదు. సమంత హ్యాడ్ ఆల్సో నాట్ మెట్ హర్ బిఫోర్. సో ఆర్ ఫ్రెండ్షిప్ గోస్ బ్యాక్ అ వెరీ లాంగ్ వే. సో ఇప్పుడు కూడా ఎలానంటే శామ్ అండ్ ఐ ఆర్ more in touch. Chinnu and Sam are very close friends. They really care about each other. They pray for each other. They'll always be there for each other. But I am more friends with her than even Chinnu. Chinnu has her own friend circle. Sam's a very dear darling for her. So it's అంటే మా ఇద్దరికి, నాకు కానీ చిన్ను కానీ సమంత సంబడి వాజ్ లైక్ ఎప్పుడైనా ఈ అమ్మాయి బాగుండాలి అలా కోరుకునే టైపు. బికాస్ జెన్యున్లీ అ డార్లింగ్ అండ్ షీ మీన్స్ అ లాట్ టు అస్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ దట్ గర్ల్. సో నాకైతే లిటరలీ తను ఒక ఎల్కేజీ క్లాస్మేట్ లాగా కలిసి ఫస్ట్ సినిమా చేసాం కాబట్టి. ఓకే. సో వీ గో బ్యాక్ అ లాంగ్ వే. సో యా యా. చూసే మెసేజ్ ఏమైనా పెట్టారా సార్ సమంత గారు? అంటే ఓ మూవీ షీ కాల్ మీ అండ్ షీ హ్యాడ్ అ లాంగ్ కాన్వర్సేషన్ విత్ మీ. ఇప్పుడే కాదండి, యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ రాసినప్పుడు 6 years బ్యాక్ ఆల్మోస్ట్ ఓకే. చిన్మయికి ఇచ్చానని చెప్పాను కదా. ఐ టోల్డ్ యూ ఒక 10 మంది అమ్మాయిలకు పంపించానండి. వన్ ఆఫ్ దెమ్ వాజ్ సమంత. ఓకే. సో అప్పుడే షీ రెడ్ ద స్క్రిప్ట్ అండ్ షీ టోల్డ్ మీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. దయచేసి ఈ సినిమా ఎంత త్వరగా వెళ్ళి తీయగలుగుతావో ఇది ఇది బయటికి రావాల్సిన స్టోరీ, ఇది తీయాల్సిన సినిమా అని అప్పుడే చెప్పింది. సో యా యా. మూవీ అయితే ఇప్పుడు అయితే చూడరు అయితే కన్ఫర్మ్ అయిపోయింది చిన్మయి గారు. సో తర్వాత స్టోరీ చూస్తుందేమో హోప్ఫుల్లీ, లెట్స్ సీ. బిట్ బిట్గా తనకి టెంప్టేషన్ ఉంది. ఆ రాహుల్ తీసిన సినిమా చూడాలని టెంప్టేషన్ ఉంది. సో బిట్ బిట్గా చూస్తుంది. ఏదో ఒక పాయింట్లో హోప్ఫుల్లీ షీ విల్ సిట్ అండ్ వాచ్ ద హోల్ మూవీ. బట్ కొంచెం డౌటే. సో తర్వాత ఇదంతా రిలేషన్‌షిప్ మొత్తం అయిపోయిన తర్వాత, తనకి బ్రేకప్ చెప్పిన తర్వాత విక్రమ్‌కి, తర్వాత తన ఓన్ లైఫ్ తను ఉంటది. సో జాబ్ కానీ, వాళ్ళ ఫాదర్‌ని టేక్ కేర్ చేయటం గానీ, ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ ఫాదర్‌కి, డాటర్‌కి మధ్య ఉన్న బాండింగ్ ఉంది. అంటే ఈ బాండింగ్స్ అనేది ఒక్కరితో బాండింగ్ అయితే ఓకే. ఇన్ని కవర్ చేయాలంటే కూడా కష్టమే. రైట్ రైట్. తర్వాత సీక్వెల్ ఏమన్నా మళ్ళీ వచ్చే ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? నేనైతే ఏం అనుకోలేదండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్టోరీ అంటే ఇన్ అక్కడి మైండ్. నుంచి అదే ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్టోరీ ఇన్ మైండ్. నాకు చాలామంది యాక్చువల్లీ థియేటర్లో కూడా చూసి లాస్ట్ లైన్ సినిమాలో భూమాదేవి ఎంఏ లిటరేచర్ నా కథ ఇప్పుడు మొదలవుతుంది అంటది.
సో ఏంటండి సీక్వెల్ ప్లాన్ చేశారా అంటే అడిగారా? ఓకే. నాకు ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ అ బ్యూటిఫుల్ లైన్ టు ఫినిష్ ద ఫిల్మ్ విత్. తన కథ ఇప్పుడు దాకా జరిగింది కాదు. ఇప్పుడు తనేంటో తను తెలుసుకుంది. తన కథ ఇప్పుడు మొదలవుతుంది. అండ్ దట్ ఈస్ అ నైస్ వే టు ఫినిష్ ద ఫిల్మ్ అని ఆ లైన్ రాసుకున్నాను. నేనేమి సీక్వెల్ మైండ్‌లో పెట్టుకొని అంటే జనాల్ని మీ టీజ్ థాట్ చేద్దాం అనే పాయింట్‌లో రాయలేదు. చాలామంది ఎందుకో థియేటర్‌లో ఆ లైన్ విని అడుగుతున్నారు. సీక్వెల్ ఉంటదా? సీక్వెల్ ఉంటదా? అని. ప్రస్తుతానికైతే ఏం ఐడియా లేదు. బట్ ఒకటే ఊరికే సీక్వెల్ తీయాలనైతే తీయను. నిజంగానే ఒక కథ సడెన్‌గా ఒకటి తట్టింది. అరే! కాదు ఈ కథ చెప్పాలి. ఇలాగే ప్యాషనెట్‌గా మేమందరూ ఫీల్ అవుతే అప్పుడెళ్ళి సీక్వెల్ తీయాలి తప్ప ఊరికే సీక్వెల్ తీయాలని తీయకూడదు. సో ఓకే. అది కూడా మేబీ వచ్చే ఛాన్స్ ఉందేమో అని మేము అనుకుంటున్నాం. హోప్‌ఫుల్లీ లెట్స్ సీ. బట్ భూమా హస్ బికమ్ సో డియర్ అండ్ బిలవెడ్ ఫర్ సో మెనీ పీపుల్ దట్ షీస్ ఆల్మోస్ట్ బికమ్ ఐకానిక్ నౌ. దట్ అనవసరంగా సీక్వెల్ తీయాలని చెప్పి తీయకూడదు. వదిలేయాలి. బట్ నిజంగానే ఒక మంచి స్టోరీ కాదు. ఈ క్యారెక్టర్‌ని ముందుకు తీసుకెళ్ళి ఈ స్టోరీ చెప్పాలి అని ఒక ప్యాషనెట్‌గా ఒక ఐడియా వస్తే అప్పుడు తీయాలి. సో ఫస్ట్ మూవీ రిలీజ్ అంటే ప్రివ్యూ రిలీజ్ అయిన తర్వాత ఒక అమ్మాయి అంటే థియేటర్‌లో అదే మీరు ఎక్స్‌పీరియన్స్ మీరు చెప్పారు. హ్మ్. హోల్ థియేటర్‌లో తను ఒక్కతే ఉండి మూవీ చూసిన తర్వాత తనకొచ్చిన డేర్ వేరు. అంటే థియేటర్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి అంటే ఎవరు అంటే నాట్ ఓన్లీ గర్ల్, బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా ఒక్కరు చూడాలని అనుకోరు. రైట్. 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 ఇది ఇది వండర్ చూడటమే కాకుండా వీడియో గూడా తీసి మీకు పెట్టింది. రైట్. దట్ వాస్ బ్యూటిఫుల్ అండి. అదైతే నేను అది చూసి ఆ రోజు కళ్ళల్లో నీళ్ళొచ్చినాయి నాకు. అసలు ఆహ్, అంతకన్నా ఒక బెటర్ రివ్యూ ఏముంటదండి ఒక సినిమాకి. మనం ఒక సినిమా తీసిన తర్వాత దట్ గర్ల్ ఈస్ సచ్ ఎ డార్లింగ్. ఆహ్, సో మచ్ స్ట్రెంగ్త్ టు యూ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్. ఆహ్, దట్ జస్ట్ మేడ్ మై డే. ఆ ఫస్ట్ డే రిలీజ్ రోజు ఇన్‌స్టాలో ఆ రీల్ రావడం, అది నేను చూడడం. ఆ రోజు టెన్షన్ అన్నీ మర్చిపోయాను నేను. అరే! ఇంకా అన్నీ వదిలేయి ఒక ఒక అమ్మాయిని ఇంత డీప్‌గా ఈ సినిమా అఫెక్ట్ చేసిందంటే ఇట్ వాస్ వర్త్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అని అనిపించింది. నేను వెంటనే రష్మికకి పంపించా. షీ ఆల్సో గాట్ రియల్లీ ఎమోషనల్. ఇద్దరు మాట్లాడుకున్నాం ఆ రోజు. ఫోన్ చేసింది నాకు. ఏంటి ఫీల్స్ సో గుడ్ టు సీ దట్ రీల్. షీ వాస్ షూటింగ్ ఇన్ చండీగఢ్ ఆన్ దట్ రిలీజ్ డే. సో ఐ సెంట్ ఇట్ టు హర్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి. ఆ అమ్మాయి నాకున్న ఈ సినిమాని రిసీవ్ చేసుకుంటారా? ఇది బాగా ఆడుతదా? ఏదేదో యాంక్సైటీ ఉంటది కదా ఫస్ట్ డే. ఒక్కసారిగా అన్నీ పోయినాయండి. ఎవ్రీథింగ్ బికేమ్ ఇర్రెలెవెంట్. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ దట్ రీల్. ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్‌ఫుల్ టు దట్ గర్ల్. ఓకే. మేము తీసిన సినిమా తనకు స్ట్రెంగ్త్ ఇవ్వడం కాదు. ఆ రిలీజ్ రోజు ఆ అమ్మాయి మాకు స్ట్రెంగ్త్ ఇచ్చింది. సో యాహ్! యాహ్! నిజంగా అది అది చాలా వైరల్ అయింది. అంటే మీరు చెప్పిన తర్వాత చాలా వైరల్ అయింది. విజయ్ దేవరకొండ గారు అంటే తర్వాత సక్సెస్ మీట్‌కొచ్చి తీసుకొనొస్తాను అని చెప్పేసి రష్మిక గారు అన్నారు. రష్మిక తీసుకొచ్చారు. అనలేదండి. ఆ! అరవింద్ గారు అ అన్నారు. అన్నారు. బట్ రష్మిక చెప్పాలి అంటే తల అలా ఊపారు. ఏమో నాకది నేను చూడలేదు. నేను ఇటువైపు ఉన్నా కాబట్టి నేను చూడలేదు. అరవింద్ గారు అన్నారు. అరవింద్ అన్నారు. గారే అడిగారు. ఇలా అన్నారు. అరవింద్ గారే ఇలా అడిగారు. అన్నారు. అంటే విజయ్ దేవరకొండ గీతా ఆర్ట్స్ డార్లింగ్ గదా! వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ ద బ్యానర్ ఈస్ ఫ్రమ్ విజయ్ దేవరకొండ. సో వాళ్ళ మధ్యలో ఒక బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్ ఉంది. సో అరవింద్ గారు అడిగితే దాన్ని దానికి వాల్యూ ఇచ్చి వచ్చారాయన. సో యాహ్! సో, ఏమన్నారు సార్? అంటే తను ఏం చెప్పారు? అంటే సినిమా చూసిన తర్వాత? ఐ మీన్ హి సెడ్ ఆ రోజు సక్సెస్ మీట్‌కొచ్చారు గదా! అవును సార్. ఆయన ఇంకో షూట్‌లో ఉండి చూడలేకపోయారు ఆ రోజు వరకు. ఓకే. ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్‌కొచ్చారు. మధ్యాహ్నం సినిమా చూసారంట. సో ఆయన హి సెడ్ అసలు ఇప్పుడే ఫ్రెష్‌గా సినిమా చూసొస్తున్నాను. ఏదేదో చెప్పాలని ఉంది, మాట్లాడాలని ఉంది గానీ, ఇంకా మైండ్‌లో సినిమానే తిరుగుతుంది. నాకు 2, 3 డేస్ పడుతుంది. ఆహ్, ఐ జస్ట్ వాంట్ టు సే థాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, రష్మిక, దీక్షిత్ అండ్ ద హోల్ టీమ్ దట్ గాట్ టుగెదర్ అండ్ మేడ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక సినిమా నన్ను ఇంత ఎమోషనల్‌గా ఇంపాక్ట్ చేసింది. సో థాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ మూవీ అన్నారు. ఇంకేదేదో మాట్లాడాలని ఉంది. కానీ ఈ సినిమా గురించి నేను బ్రేక్ డౌన్ చేసి మాట్లాడాలంటే నాకు 2 డేస్ పడతది అన్నారు. ఐ సెడ్ థాంక్ యూ బ్రో. థాంక్ యూ సో మచ్. సో తర్వాత అంటే మీరు ముందు హీరోగా చేశారు. హ్మ్. సో, అప్పటికి మీలో డైరెక్టర్ ఉన్నారంటే ఏం చెప్తారు సార్? సెవెంత్, ఎయిత్ స్టాండర్డ్ నుంచి నా డ్రీమ్ ఏంటంటే డైరెక్టర్ అవ్వాలని. హీరో అవ్వాలని కాదు. మరి ఎలా కుదిరింది సార్? సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాబ్ దొరకక హీరో అయిపోయా. ఇదే నిజం. సో హీరో అయిన రోజు నుంచి ఎప్పుడు డైరెక్టర్ అవుతానని వెయిటింగ్ నేను. అందుకే డైరెక్టర్ అవ్వంగానే హీరో రోల్ మానేసా. ఇంకా ఆఫర్స్‌లు వస్తూ ఉంటాయి. నేను పెద్దగా ఏం చేయట్లేదు. ఏమైనా మరీ ఎక్స్‌పెరిమెంటల్ ఆర్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ట్ బ్యూటిఫుల్ స్టోరీ టైప్ సినిమా వస్తే మళ్ళీ హీరోగా చేస్తా తప్ప, అంటే మళ్ళీ హీరోగా చేయాలి, హిట్లు కొట్టాలి అది నాకెప్పుడూ లేదు. సరే అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ కన్నా బెటర్ సాలరీ వస్తుంది. బెటర్‌గా కాంటాక్ట్స్ పెంచుకోగలుగుతున్నాను.
నోరు మూసుకొని ఇది కంటిన్యూ అవుతున్న వరకు చేద్దాం కానీ, 'అందాల రాక్షసి' రిలీజ్ అయ్యి 2-3 మంత్స్‌లో నేనెళ్ళి ఒక హీరోకి 'చీలోసో' స్టోరీ చెప్పా. 2012లో రిలీజ్ అయింది సినిమా. 3 మంత్స్ గ్యాప్‌లో సార్. 'అందాల రాక్షసి' రిలీజ్ అయింది ఆగస్ట్ 2012లో. ఆల్మోస్ట్ నవంబర్ 2012 కల్లా నేనెళ్ళి ఒక హీరోకి 'చీలోసో' సినిమా స్టోరీ నరేషన్ ఇచ్చాను. సో, అప్పటి నుంచి నేను ఇదే ట్రై చేస్తున్నాను. చివరికి నాకు కుదిరింది 2018లో గానీ 6 ఇయర్స్ ట్రై చేసి ఫైనల్లీ 'చీలోసో' తీయగలిగాను. బావుంది సార్. దట్టు డైరెక్టరే. అవార్డ్ కూడా వచ్చింది కదా! ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నింది సార్? నేను అందరూ నేషనల్ అవార్డ్ వచ్చింది, నేషనల్ అవార్డ్ వచ్చిందంటారు. ఇక్కడ ఈ ఇంటర్వ్యూ ఇస్తుండగా నేనొకటి చెప్పాలనుకుంటున్నా. నేషనల్ అవార్డ్ అనౌన్స్ అయిన ఒక రోజు ముందు నాకు నా లైఫ్‌లో వచ్చిన ఫస్ట్ అవార్డ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. అదిచ్చింది 'సాక్షి'. ఓహ్! సూపర్ సార్. నా లైఫ్‌లో నాకొచ్చిన ఫస్ట్ అవార్డ్ 'సాక్షి'. అండ్ ఆ రోజు నాకు చాలా స్పెషల్ ఎందుకంటే, అదే రోజు నాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్ ఇచ్చిన అదే రోజు నా వైఫ్‌కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్‌కి అవార్డ్ వచ్చింది. సో, వైఫ్ ఆ రోజు హైదరాబాద్‌లో లేక వైఫ్ తరపున నా అవార్డు, వైఫ్ అవార్డ్ 2 నేనే ఎళ్లి కలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ డే ఆ నేషనల్ అవార్డ్ అనౌన్స్ అయింది. సో, ఫర్ మీ ఇట్ విల్ నెక్స్ట్ డే నేషనల్ అవార్డ్ అనౌన్స్ అయిందా? ఐ థింక్ నేషనల్ అవార్డ్ అనౌన్స్ అయ్యి నెక్స్ట్ డే ఎళ్లి తీసుకున్నా. బట్ ఐ డోంట్ రిమెంబర్. బట్ ఐ థింక్ 1 డే బిఫోర్ నాకు ఫస్ట్ వచ్చింది 'సాక్షినే.' సూపర్ సో, సార్. యాహ్! 'సాక్షి' తర్వాతనే నేషనల్ అవార్డ్ నాకొచ్చింది. అలా కలిసొచ్చింది సార్. యాహ్! సో, 'సాక్షి' విల్ ఆల్వేస్ బి స్పెషల్ ఫర్ మీ. సో, మై వైఫ్ ఆల్సో హాస్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా తను బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గెలిచింది 'సాక్షిలో.' సో, 'సాక్షి' విల్ ఆల్వేస్ బి వెరీ స్పెషల్ ఫర్ మీ. చిన్మయి గారిలో బాగా మీకు నచ్చే విషయం ఏంటి సార్? అంటే బయటేమో అందరూ ఫైర్ బ్రాండ్ అంటారు. బట్ మీ మాటల్లో చెప్తే చాలా ఇన్నోసెంట్. చాలా అంటే చాలా. బాగా. అస్సలు అంటే మీరు చెప్పేవరకు తెలీదు. అంటే ఏదైనా చాలా న్యాచురల్‌గా తీసుకుంటారేమో అని ఫీల్ అవుతారు. బట్ అలా కాదు. అంటే అది లోపల పెట్టుకోలేక తను చెప్తుంది. అది. సో, బాగా నచ్చే విషయం ఏంటి సార్? తన ఇన్నోసెన్స్. నవ్వుతున్నారు కాదు, ఈ మధ్య ఒకటేమైందంటే, చాలా అంటే ఒక స్పేసెస్‌లో చాలా అంటే చాలా బ్యాడ్‌గా మా గురించి, మా ఫ్యామిలీ గురించి మాట్లాడారు ఎవరో. సో, అదొక చిన్న ఇష్యూ అయిందప్పుడు. చిన్మయి దాని మీద రియాక్ట్ చేసింది. అప్పుడు ఇంకో స్పేసెస్ పెట్టి మేము మీకు సారీ చెప్పాలనుకుంటున్నాం అని చెప్పి చిన్మయిని ఇన్వైట్ చేస్తే దాంట్లో వెళ్లి మాట్లాడింది. మీరు ఇంత తనకి నేను సీరియస్‌గా చెప్తే నవ్వుతున్నారు. నమ్మరు. చెప్తా ఎందుకు నవ్వుతున్నానని చెప్తా. తను ఏ టైప్ అంటే పుట్టి పెరిగింది చెన్నైలో. తను బేసిక్‌లీ హాఫ్ తెలుగు, హాఫ్ తమిళ్. సో, 2 బాగా వచ్చు. కానీ పుట్టి పెరిగింది చెన్నైలో. తమిళ్ చాలా బాగా వచ్చు. అయినా ఇప్పటి వరకు తనకి తమిళ్‌లో బూతులు కూడా తెలీదు. ఈ అంటే నేను చెప్పాలి, "అమ్మ తల్లి నీకు తెలుసా ఇది బూత్ అని" నేను చెప్పాలి. ఓకే. సో, ఆ స్పేసెస్ పెడితే తను ఫ్లోలో ఏదేదో అంటుంది. ఒక మాట, ఒక బూతు వాడింది. నేను సీరియస్‌గా వింటున్న నేను ఒక్కసారిగా గొల్లుమని నవ్వేశాను. ఎందుకంటే నాకు తెలుసు చిన్ను గురించి. 100% తనకిది బూత్ అని తెలీదు. ఫ్లోలో వాడేసింది. నేను కిందకెళ్ళి "కాదు నువ్వు ఒక మాట అన్నావు. అదేంటో అర్థం ఏంటో తెలుసా?" అన్నా. అంటే దొబ్బింది అన్నట్టే కదా! చాలామంది వాడతారు నేను చూసాను అన్నది. అది దొబ్బింది కాదమ్మా అర్థం అది డీలోనే స్టార్ట్ అవుతుంది గానీ అది భూతమ్మా అన్నా. అవునా! అయ్యయ్యో! తెలియక వాడేసానండి. సో, ఒక అరగంట నవ్వుకున్నా. అది పక్కన పెడితే ఐ థింక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ మై వైఫ్ ఇస్ దట్ మీరు ఇన్నోసెన్స్ అన్నాక అది గుర్తొచ్చింది నాకు. ఏ మగాడైనా సరే బికాజ్ నా చుట్టూ చూస్తున్నాను. లైక్ ఐ సెడ్, ఐ నో మెనీ మెన్ స్టక్ ఇన్ టాక్సిక్ రిలేషన్షిప్స్, ఇన్ వెరీ కంట్రోలింగ్ రిలేషన్షిప్స్, where they are constantly getting emotionally blackmailed and they suffer a lot very silently. అదంతా చూస్తుంటే ఐ కమ్ బ్యాక్ హోమ్ ఎవ్రీ డే అండ్ ఐ లుక్ ఎట్ మై వైఫ్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ బికాస్ ఐ హ్యావ్ అ వైఫ్ who one every day when I come back home నాకు ఎంత ప్రెషర్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా when I go back home I feel loved, I feel cared for, I feel like I am the center of somebody's universe, but it is equally my responsibility to make her feel like she's the center of my universe. Wow. And I reciprocate equally. But yeah, అసలు ఈ తలనొప్పి, కిట్ పిట్, ఈ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, కంట్రోలింగ్, నార్సిసిస్టిక్ బిహేవియర్ ఇది ఏమీ లేకుండా టు హ్యావ్ అ వైఫ్ who wants you to succeed more than her. When you look at her, you see her love for you in her eyes. It is the most beautiful thing a man can get in his life. And I have that. And for me, I have a wife because I work in cinema. I work as an actor. తనని పెళ్లి చేసుకుంటున్నప్పుడు I was a hero. Yes. Many years after that, I continued doing films as a hero. తను కూడా సింగర్ కదా సార్. Singer, but she's not an actor. Yes. I get to constantly work with
what people would call attractive, good looking women. And sometimes I have to do intimate scenes on screen. మెచ్యూరిటీ లేని ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని ఉంటే అసలు నరకం ఉండేది. అది నా జాబు. నాకు గుర్తుంది, మా ఎంగేజ్మెంట్ జరిగిందండి. నెక్స్ట్ డే నాకు షూట్ ఉండింది. చెన్నైలో ఎంగేజ్మెంట్ జరిగింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ పట్టుకొని హైదరాబాద్కి షూట్కి వచ్చేసా. ఓకే. నాకు తెలీదు, వచ్చే వరకు తెలీదు. ఎందుకంటే వేరే రోజు షూట్ చేయాల్సిన సీను ముందుకు తీసుకొచ్చారంట. సో ద నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు షూట్ ఏ కిస్ సీన్ విత్ ద నెక్స్ట్ డే. కో ఆర్టిస్ట్. నాకేమో అరే ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా తీసుకుంటది ఏంటి, రేపు స్క్రీన్లో చూస్తుంది కదా. సో ఐ కాల్డ్ హర్. కాల్ చేశారా? I said, listen, I didn't expect this, but the very first day after my engagement, I'm going to be shooting a kiss scene today. You have to understand that you're going to watch this on a big screen tomorrow. Are you going to be okay with it? The first thing she told me was, పిచ్చా, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను ఏమైనా అంత ఇమ్మెచ్యూరా, అంత ఇన్సెక్యూరా? అది నీ జాబ్. ఒక 100 మంది ఉంటారు సెట్లో, నువ్వు ఒక సీన్ చేస్తున్నావు. అని జాబ్ అన్నప్పుడు ఒక ఎమోషనల్ సీన్కి, యాక్షన్ సీన్కి, ఒక ఇంటిమేట్ సీన్కి తేడా ఏంటి? మళ్ళీ నన్ను అడిగి ఇన్సల్ట్ చేయకు. నీ జాబ్ నువ్వు చేసుకో, నాకెందుకు చెప్తున్నావు అన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక డైరెక్టర్ గానో, యాక్టర్ గానో ఎన్నోసార్లు ఎన్నో గుడ్ లుకింగ్ అమ్మాయిలతో నేను పనిచేస్తుంటా. నాట్ వన్స్ హ్యాస్ షీ ఎవర్ ఫెల్ట్ ఇన్సెక్యూర్. అండ్ I would like to take a little bit of credit for it, because I have never given her any reason to feel insecure. Because she knows how much I love her. She knows what she means to me. And she knows what this little world we have created together means to me. She knows how precious she is to me. But అలా ఆ కాన్ఫిడెన్స్ నేను ఇచ్చినా కొన్నిసార్లు ఒక యాక్టర్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఒక అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫీల్ దట్ సెక్యూర్ అండ్ మెచ్యూర్ అబౌట్ ఇట్. ఇలా చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి. ఐ హ్యావ్ మెనీ ఫీమేల్ ఫ్రెండ్స్ దట్ ఐమ్ వెరీ క్లోజ్ టు. నాట్ వన్స్. సో ఐ హ్యావ్ సచ్ అ మెచ్యూర్, లవింగ్, కేరింగ్ వైఫ్. మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే గర్ల్ ఫ్రెండ్ ఇంత సక్సెస్ అయింది. సో బిఫోర్ దాట్, అంటే మీరు రిలేషన్లో ఉన్నప్పుడు రాశారు కాబట్టి, అంటే మీది ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే ఎవరు ప్రపోజ్ చేశారు? గర్ల్ ఫ్రెండ్ అయితే చెప్తున్నా కదా, గర్ల్ ఫ్రెండ్ అయితే నాకు స్టోరీ తట్టింది చిన్మయిని కలిసే ముందు. చిన్మయి అప్పుడు నా లైఫ్లో కూడా రాలేదు. అంతకన్నా ముందే నాకు తట్టిన స్టోరీ అది. బట్ గర్ల్ ఫ్రెండ్, ఐ మీన్ మా లవ్ స్టోరీ అంటే బేసిక్లీ అందాల రాక్షసి వల్ల స్టార్ట్ అయింది. తను లావణ్యకి డబ్బింగ్ చెప్పడం వల్ల మేము కలిసాము ఫస్ట్ టైం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగర్స్ అంటే చాలా ఇష్టం అండి. బికాజ్ అవర్ ఫ్యామిలీ ఈజ్ అ ఫ్యామిలీ ఆఫ్, ఇది తెలుగులో వేరే మీనింగ్ ఉంటుంది కానీ యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్, ద సంస్కృత్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రసిక అంటారు కదా, విచ్ ఇస్ ఏ కనోసియర్ ఆఫ్ ఆర్ట్స్. మా ఫ్యామిలీ మొత్తం ప్రీవియస్ జనరేషన్స్ అందరూ మ్యూజిక్ అంటే పిచ్చి. మా అమ్మకి మ్యూజిషియన్స్ అంటే పిచ్చి, మా నాన్నకి మ్యూజిషియన్స్ అంటే పిచ్చి. సో చిన్నప్పటి నుంచి ఐ హవ్ సీన్ దేర్ ఫ్యాసినేషన్ ఫార్ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్. సో ఐ డెవలప్డ్ అ టేస్ట్ ఫర్ మ్యూజిక్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్. సో నాకు ఊరికే కాదు, వెన్ అ సింగర్ ఇస్ ట్రూలీ ఎన్ ఎలీట్ టాలెంట్, నాకు డైరెక్ట్గా విపరీతంగా ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది. సో నేను చిన్మయిని ఫస్ట్ టైం కలిసినప్పుడు షీ వాజ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సింగర్స్ ఇన్ ద సౌత్. సో ఆల్రెడీ ఎక్కడో అరే చిన్మయి వాట్ ఎ సింగర్ అనే థాట్తోనే కలుస్తున్నా. అండ్ దెన్ వెన్ ఐ మెట్ హర్, అందాల రాక్షసిది ఒక స్క్రీనింగ్ మేము చెన్నైలో చేసాము. సో చెన్నైలో ఆ స్క్రీనింగ్ చేస్తే హను గారు నువ్వు కూడా రా ఒకసారి, నువ్వు తమిళ్లో సినిమాని ఇంట్రడ్యూస్ చేయి వాళ్ళకి. అక్కడ చెన్నైలో ఇండస్ట్రీ కోసం ఒక స్క్రీనింగ్ చేశాము. సో ఆ స్క్రీనింగ్కి చిన్మయిని ఇన్వైట్ చేశారు. డబ్బింగ్ చేసినప్పుడు నేను కలవలేదు. సో ఆ స్క్రీనింగ్కి వచ్చింది తను చెన్నైలో. సో అప్పుడు నేను తమిళ్లో సినిమాని ఇంట్రడ్యూస్ చేశాక స్క్రీనింగ్ అయిపోయాక మా అమ్మ వెళ్ళి ఫస్ట్ చిన్మయితో మాట్లాడింది. నాన్న నువ్వంటే మాకు ఫ్యామిలీలో అందరికీ చాలా బాగా ఇష్టము, ఎంత బాగా పాడతావు నువ్వు అదేదైనా. అమ్మ చిన్మయితో మాట్లాడేసి రాహుల్ ఒకసారి రిట్రా అని చెప్పి అమ్మ ఇంట్రడ్యూస్ చేసింది. మా అమ్మకి అప్పుడు తెలియదు ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. బట్ అలా స్టార్ట్ అయింది. అండ్ దెన్ when I went back, I was a newcomer, and Chinmay was already one of the biggest singers in the South, a very well-respected figure. Again, daniki inko meaning undi, nenu annadi the actual English meaning is a well-respected public figure. So Chinmay came back, tagged me on Twitter and wrote about Andala Rakshasi. He tweeted about how much he loved the film and how much he loved the performances of Lavanya and Naveen and me. So I was like, arey, so sweet of a, such a senior. Super undi sir. Yeah, sorry. Character kuda super undi. Correct. So it's so sweet of her, and then so I followed her out of respect, and she immediately followed me back.
అండ్ దెన్ కొన్ని టాపిక్స్ మీద వి స్టార్టెడ్ డిఎమింగ్ ఈచ్ అదర్. ఓకే. అక్కడ నుంచి ఐ స్లిడ్ ఇన్ టు హర్ డిఎమ్స్ అంటారు కదా. సో నేను ప్రతి ఒక్కరి డిఎంలో స్లైడ్ చేసే టైప్ కాదు కానీ, అండ్ ఐ నెవర్ స్లైడ్ విత్ క్రీపీ మెసేజ్ ఆర్ ఐ జెన్యున్లీ స్లిడ్ ఇన్ టు హర్ డిఎం బికాస్ ఐ had seen her tweet and I had an opinion about it and we had an interesting discussion about it. సో అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి మెల్లగా ట్విట్టర్ నుంచి వాట్సాప్ నుంచి ఫోన్ కాల్స్, అండ్ we realized we really hit it off, and I realized she wouldn't just be someone I would admire and I would be able to respect, and for me that's very important, for me to be able to respect and admire my wife. I also realized she would be somebody that I could be best friends with, and that's very important for me in a relationship. I wasn't just attracted to her, but I loved my conversations with her. ఎందుకంటే అట్రాక్షన్ అనేది కొన్నేళ్ళు ఉంటుంది, తర్వాత పిల్లలు పుడతారు, యూ వోంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దాట్. బట్ వాట్ విల్ రిమైన్ లైఫ్ లాంగ్ ఇస్ దట్ my vibe with her where we're able to be best friends to each other. And I felt like, yeah, you know what, I think I'd be happy in life getting married to this girl. So సాధించారు మీరు. yes, got very lucky in life. సో సమంత గారు కంబ్యాక్ వస్తున్నారు మళ్ళీ టాలీవుడ్ కి అని చెప్పి ఒక టాక్ ఉంది సార్. మీ వరకు మీరేం టాక్ చెప్తారు ఏంటి, సార్? అనౌన్స్ చేశారు కదా. అనౌన్స్ చేశారు, Yeah, బట్ yeah. ఇంకా షూట్ రాలేదు, లేట్ జరుగుతుంది, అవుతుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. షూట్ పూజ రోజు అనౌన్స్ చేశారు ఆల్రెడీ. మా ఇంటి బంగారం అని ఓకే, సినిమా తీస్తున్నారు నందిని రెడ్డి చెప్పేశారు గారు. సార్ టైటిల్. వాళ్ళే అనౌన్స్ చేశారండి ఆల్రెడీ. సో వాళ్ళు అనౌన్స్ చేయకపోతే నేను చేయను. అదే ఈజీగా చెప్పారు అనుకుంటున్నాను. మా ఇంటి బంగారం అని ఆల్రెడీ నందిని రెడ్డి గారి డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అయిపోయింది సమంతది. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడే జస్ట్ ఐ థింక్ 1 week షూట్ జరిగింది అనుకుంటా, ఇప్పుడే స్టార్ట్ అయింది. వెరీ వెరీ ఎక్సైటెడ్. ఐ కాంట్ వెయిట్ టు సీ శామ్ బ్యాక్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఇన్ తెలుగు. ఐ కాంట్ వెయిట్ టు సీ what they're cooking. So yeah, very happy, very excited. సో మొత్తానికంటే జనరల్ గా మూవీ అసలు ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది సక్సెస్ విషయంలో. ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. సో జనాల నుంచి ఏది కావాలనుకున్నారో అది వచ్చింది మీకు. అబ్సల్యూట్లీ, అంతకన్నా ఎక్కువ వచ్చింది, అంతకు మించి. ఎస్ సార్. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ సార్, My ఇంత pleasure, టైం అంజలి మాకు గారు. ఇచ్చినందుకు. Yeah. విష్ ఆల్ ద సక్సెస్ సార్ అగైన్. అంటే By the way, మీ పేరు నాకు ప్రాజెక్ట్స్. చాలా ఇష్టమైన పేరు. నా ఫస్ట్ సినిమా హీరోయిన్ పేరు అంజలి. So థ్యాంక్ యూ yeah, సార్. yeah. ఇప్పుడు ఈ మూవీ గురించి కంప్లీట్ అయిపోయింది కదా సార్, గర్ల్ ఫ్రెండ్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? 2 ఉన్నాయి, 2 ఆల్రెడీ సైన్ చేశాను. అవి ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు దాని గురించి. కరెక్ట్ టైంలో యాజ్ ఎ హీరో, యాజ్ ఎ డైరెక్టర్ సార్? డైరెక్టర్ ఓన్లీ డైరెక్టర్. యాక్టింగ్ చేస్తున్న హీరో సినిమాలు అయితే నేను మానేశానండి, అండ్ బికాజ్ ఇట్స్ అ బిగ్ కమిట్మెంట్, అది ఇప్పుడు చేయలేను. యాక్టింగ్ చేస్తున్న నెక్స్ట్ సినిమా అయితే ఫౌజీ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ ఫౌజీ షెడ్యూల్ ఒకటి ఉంది నాది. సో ఐ విల్ బి జాయినింగ్ దట్ షూట్. బట్ అది అయిపోయాక విత్ ఇన్ ద నెక్స్ట్ 2 months హోప్ఫుల్లీ ఐ విల్ బి స్టార్టింగ్ ప్రీ ప్రొడక్షన్ ఆన్ మై నెక్స్ట్ డైరెక్టోరియల్. ప్రయారిటీ అయితే డైరెక్షనే. సో యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, మై సో ప్లెజర్. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.